మాటాడవే బొమ్మ అని ఓ సినిమాలో ఒక పాట ఉంది. ఇప్పుడు బొమ్మలు కేవలం మాట్లాడటం ఏంటి, పాటలు కూడా పాడిస్తున్నాయి. అది కూడా ఎంతో సహజంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్టిల్స్లో కూడా కదలికలు తేవచ్చు, ఫోటోల్ని సైతం మాట్లాడించవచ్చు. ఈ సంగతి తెలిసిందే కదా, కొత్త ఏముంది అనకండి. మరి ఈ కొత్త టూల్ చూస్తే నిజంగా మీరు విస్తుపోతారు. ఫోటో కదిలే ఆ విధానం చూస్తే ఏంటి అద్భుతం అని అంటారు. అది సాధ్యమెలా అయిందో అర్థం కాక ఆశ్చర్యపోతారు. మరి ఈ టూల్ ఏంటి, దీని గొప్పతనం ఏంటి, మాటలెందుకు చూసి మీరే తెలుసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో అడుగు ముందుకేసింది. కంప్యూటర్ విజన్, అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ ఇప్పుడు మరిన్ని అద్భుతాల్ని సృష్టించబోతున్నాయి. టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్లు సృష్టించే సాధారణ స్థాయి నుంచి టెక్స్ట్ నుంచి వీడియోలు సృష్టించడం, కేవలం ఒక్క ఇమేజ్ ఆధారంగా కొన్ని నిమిషాల వీడియోని తయారు చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఏఐ ద్వారా సాధ్యమవుతున్నాయి. తాజాగా టెక్నో రంగంలో అడుగు పెడుతున్న ఈఎంఓ ఎమోట్ పోర్ట్రైట్ అలైవ్ అనే టెక్నాలజీ ఆశ్చర్యపరిచే రిజల్ట్స్ ఇస్తోంది. మాట్లాడడం గానీ, పాట పాడడం గానీ ఇక కేవలం వీడియోలకి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు ప్రతి ఇమేజ్ కూడా పాడగలదు, మాట్లాడగలదు. అది కూడా పూర్తి స్థాయి ఎక్స్ప్రెషన్స్ తో, సహజమైన కదలికలతో వీడియోగా మారిపోతుంది. మనం చేయాల్సింది కేవలం ఒక ఇమేజ్ అప్లోడ్ చేయడం, దానికి ఒక ఆడియో రిసోర్స్ ఇవ్వడం, ఇవి మాత్రమే. మనమిచ్చే ఆడియో మ్యూజిక్ తో కూడిన పాట కావచ్చు, మ్యూజిక్ లేని పాట కావచ్చు, లేదా కేవలం మాటలతో కూడిన ఒక వోకల్ రిసోర్స్ మాత్రమే కావచ్చు. ఇవి చాలు. ఆ రిఫరెన్స్ ఇమేజ్ ని తీసుకుని వోకల్ సోర్స్ ని దాంతో మిక్స్ చేసి వెంటనే ఒక అద్భుతమైన వీడియోని తయారు చేయగలిగే కెపాసిటీ ఈ ఎమో టెక్నాలజీకి ఉంది. అయితే ఇప్పటికే ఇలాంటి అనేక ఏఐ టూల్స్ వచ్చాయి కదా. ఇమేజ్ ఆధారంగా వీడియోల్ని తయారు చేసే టూల్స్ కొన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కదా. మరి ఈ ఎమో ప్రత్యేకత ఏముంది అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పటి వరకు అవైలబుల్ గా ఉన్న సర్వీసులు ఇస్తున్న క్వాలిటీ కంటే ఈ ఎమో ప్రాజెక్ట్ అత్యద్భుతమైన క్వాలిటీ అవుట్పుట్స్ అందిస్తోంది. ఇప్పటికే మార్కెటింగ్ అవసరాల కోసం, ఇంకా ఇతర కమర్షియల్ అవసరాల కోసం బిజినెస్ వీడియోలు తయారు చేస్తున్నారు జనం. వీటిని చేసేందుకు హెల్ప్ చేసే ఆన్లైన్ సర్వీసులు కూడా అనేకం అవైలబుల్ గా ఉన్నాయి. కేవలం టెక్స్ట్ టైప్ చేసి నాకు ఇలాంటి వీడియో కావాలి అంటే చాలు, అప్పటికప్పుడే వీడియోలు తయారు చేసి అందిస్తుంటాయి ఈ సైట్లు. ఇదంతా ఏఐ ఆధారంగానే జరుగుతుంది. బీటబుల్, వీడ్ ఇలాంటి సర్వీసులు ఇలాగే కమర్షియల్ అవసరాలకు ఉపయోగపడే వీడియోల్ని క్షణాల మీద తయారు చేసిస్తున్నాయి. ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి అంటే గతంలో జనం ఏం చేసేవారు? ఆ బిజినెస్ కి చెందిన బ్రోచర్ ని లేదా ఫ్లైయర్ ని చదివేవారు. అయితే ఇప్పుడు ఏదైనా సరే వీడియో ద్వారా అయితే సులువుగా తెలుసుకోవచ్చని అనుకుంటున్నారు. కస్టమర్లు ఇలా భావించడం వల్ల కమర్షియల్ అవసరాల కోసం వీడియోలు చేయటం పెరిగిపోయింది. అయితే నిన్న మొన్నటి వరకు వీడియో మేకింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా కమర్షియల్ అవసరాల కోసం వీడియోలు తయారు చేయాలి అంటే దానికి ఎంతో ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు బీటబుల్ లాంటి సర్వీసులు ఈ పనిని చాలా సులువు చేసేశాయి. ఎంత క్లిష్టమైన వీడియో అయినా సరే ఒక మార్కెటింగ్ వీడియోని తయారు చేయాలి అంటే ఇప్పుడు ఈజీ. మంచి క్వాలిటీతో కేవలం 1 గంటలో అవుట్పుట్ తీసుకురావచ్చు. ఇక ఏఐ వీడియోలు తయారు చేసే అత్యంత ప్రసిద్ధమైన సర్వీసులు, సంచలనం సృష్టిస్తున్న సర్వీసులు కొన్నున్నాయి. ఏ ఇమేజ్ నైనా వెంటనే వీడియోగా మార్చి ఇవి ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హ్యూమన్ క్యారెక్టర్ల కదలికల విషయంలో ఒక ఇమేజ్ నిజంగా మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగించడంలో డిఐడి లాంటి టూల్స్ ఎంతో పరిణితి సాధించాయి. అలాగే హెయిజన్ లాంటి సర్వీసులు కూడా ఎంతో క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నాయి. కేవలం ఒక ఇమేజ్ నిచ్చి స్క్రిప్ట్ టైప్ చేస్తే ఆ వెంటనే అక్కడే ఆ ఇమేజ్, ఆ స్క్రిప్ట్ చదవడం కూడా చాలా సహజంగా హెడ్ మూవ్మెంట్ తో సహా పర్ఫెక్ట్ గా ఉండడం ఈ టూల్స్ ప్రత్యేకత. అక్కడున్నది కేవలం ఇమేజ్ మాత్రమే అయినా, ఏ వీడియో షూట్ చేయకపోయినా ఇది నిజంగా షూట్ చేసిన వీడియో అని భ్రమ కలిగించేంత స్థాయిలో అవుట్పుట్ ఇస్తున్నాయి ఈ టూల్స్. కేవలం స్క్రిప్ట్ ఇస్తే దాంతో ఇమేజ్ ని వీడియోగా మార్చగలుగుతున్న ఈ సర్వీసులకి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఏదేమైనా ఏఐ ఆధారంగా ఇలా క్షణాల మీద ప్రొఫెషనల్ వీడియోలు తయారు చేయగలగడం నిజంగా గొప్ప అడ్వాన్స్మెంట్ అని చెప్పాలి. అయితే ఫేస్ మూమెంట్, హెడ్ మూమెంట్ ఓకే గానీ బాడీ మూమెంట్ విషయంలో మాత్రం ఇప్పటికీ లోటు ఉంది. ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు కేవలం ట్రైన్ చేసిన కొన్ని మోడల్స్ విషయంలో తప్ప మిగిలిన వాటి విషయంలో బాడీ మూమెంట్స్ ఉండవు. మనం అప్లోడ్ చేసుకునే సొంత ఇమేజ్లతో బాడీ మూమెంట్స్ సాధ్యం కావు. దానికి మళ్లీ కస్టమైజ్డ్ మోడల్ ట్రైనింగ్ అవసరం. ఉదాహరణకి వండర్షేర్ విర్పో అనే సర్వీస్ ఉంది. ఇది వీడియోలు తయారు చేసే అనేక ఆప్షన్స్ ఇస్తుంది. మార్కెటింగ్ వీడియోల్ని క్షణాల మీద తయారు చేయటం ఇక్కడ సాధ్యం. ఇమేజ్ల్ని అప్పటికప్పుడు వీడియోలుగా మార్చేసి ఎన్నో భాషల్లో మాట్లాడించవచ్చు.
ఇక్కడ వీడియోల్లో కేవలం హెడ్ మూవ్మెంట్స్, లిప్ సింగ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కాకుండా బాడీ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. కానీ ఈ బాడీ మూవ్మెంట్ అనేది కస్టమర్ అప్లోడ్ చేసుకునే ఇమేజ్ విషయంలో మాత్రం రాదు. అలా బాడీ కదలాలంటే ప్రత్యేకంగా మనం వాళ్ళకి కొన్ని వీడియోలు పంపి ఒక ఏఐ మోడల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక నేరుగా వీడియోల నుంచి మూవ్మెంట్స్ ని తీసుకుని యానిమేషన్స్ క్రియేట్ చేయగలిగే డీప్ మోషన్ లాంటి సర్వీసులు కూడా కొన్ని ఉన్నాయి. మొబైల్ యాప్స్ లో పిక్వేర్స్ లాంటి కొన్ని యాప్స్ ఫోటోలో మూవ్మెంట్ తీసుకొస్తూ యూజర్లని అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే వాంబో కూడా ఈ యాప్ లో ఒక ఇమేజ్ ఇచ్చి పాట పాడమంటే ఆ ఇమేజ్ పాడేస్తుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో సహా. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న టూల్స్ కూడా ఇప్పుడు ఏఐ రంగంలో సిద్ధంగా ఉన్నాయి. సరే, ఏమో ప్రత్యేకత ఏంటి అంటే ఇది గతంలోని వాటన్నింటికంటే మెరుగైన అద్భుతమైన అవుట్పుట్ ని ఇవ్వగలుగుతోంది. ఈ టూల్ కి ఒక ఫోటోని మనం ఇన్పుట్ గా ఇచ్చామనుకోండి, ఫోటోలో లేని ఎన్నో విషయాల్ని తనంతటి తానుగా న్యాచురల్ గా క్రియేట్ చేసుకోగలుగుతుంది. ఉదాహరణకి ఒక ఇమేజ్ లో క్యారెక్టర్ తల ఇటు నుంచి అటు తిప్పినప్పుడు ఎటువైపు నుంచి ఎంత విజిబుల్ అవుతుంది అన్నది ఈ ఏఐ ఇంజిన్ ఊహించగలుగుతుంది. కరెక్ట్ గా లెక్క వేసుకుని అక్కడ అవసరమైన పిక్సెల్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఉదాహరణకి ఒక ఫోటోలో ఒక క్యారెక్టర్ చెవికి ఒక రింగ్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ కదులుతున్నప్పుడు ఆ రింగ్ కూడా సహజంగా కదులుతుంది. అంతేకాదు మాట్లాడేటప్పుడు మనిషి ఇచ్చే అత్యంత సహజమైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఇక్కడ తయారవుతాయి. ప్రస్తుతం ఎంతో పాపులర్ అయిన డిఐడి లాంటి టూల్స్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏవో స్థిరంగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అక్కడ, వాటిని మాత్రమే మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ఫోటోలో ఒక హెడ్ ఉన్నప్పుడు దాన్ని ఎటైనా తిప్పగలిగేంత ఎక్కువ ఫ్రీడమ్ ప్రస్తుత టూల్స్ లో లేదు. కానీ ఆ ఫ్రీడమ్ ని మనం ఈ ఎమో టూల్లో గమనించవచ్చు. ఇలాగే ఊహాత్మకమైన క్రియేషన్ లోనూ ఇది చాలా అడ్వాన్స్డ్ టూల్. ఉదాహరణకి ఫోటోలో ఒక వ్యక్తి కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళజోడులో కనిపించే విజువల్స్ వ్యక్తి కదలికల్ని బట్టి మారుతాయి. వీటిని కూడా క్రియేట్ చేయగలగడం దీని ప్రత్యేకత. ఒరిజినల్ ఫోటోలో అవేవీ లేకపోయినా ఇది క్రియేట్ చేయగలుగుతుంది. ఎమో టూల్ ఇప్పటికీ అందుబాటులో లేదు, ఇంకా వర్క్ జరుగుతోంది. అయితే ఇలాంటి టూల్ వస్తే ఇమేజెస్ కి పూర్తిగా ప్రాణం వచ్చినట్టే. టాకింగ్ విషయంలో గానీ, సింగింగ్ విషయంలో గానీ వాటికి ఎలాంటి అడ్డంకి ఉండదు. మరి ఒక ఫోటోలో ఇంత న్యాచురల్ గా, ఇంత సహజంగా కదలిక ఎలా వస్తుంది అంటే దీని వెనుక చాలా టెక్నాలజీ ఉంది. ఇందులో మొదట ఫ్రేమ్స్ ని ఎన్కోడ్ చేస్తారు. ఒక రిఫరెన్స్ ఇమేజ్ తీసుకుని దాని నుంచి కదలికలతో ఇమేజెస్ అంటే మోషన్ ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఒక విఏఈ ఎన్కోడర్ ద్వారా ఆ ఇమేజెస్ క్వాలిటీని పెంచుతారు. విఏఈ అంటే వేరియేషన్ ఆటో ఎన్కోడర్. ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, వీడియోల విషయంలో ఈ విఏఈ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ఎమో టెక్నాలజీ చాలా ప్రత్యేకమైంది. ఒక పక్క ఆడియోను బట్టి లిప్ సింక్ చూసుకుంటూ, మరో పక్క కంటెంట్ ని బట్టి ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేస్తూ, ఇమేజ్ ఏ మేరకు కదలాలి అనే విషయంలో హద్దులు సరిచూసుకుంటూ, క్రియేట్ అయ్యే ప్రతి మూమెంట్ సహజంగా ఉండేలా చెక్ చేసుకుంటూ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడమే ఈ ఎమో టెక్నాలజీ ప్రత్యేకత. మామూలు ఫోటోల్ని వీడియోలుగా మార్చడమే కాదు, ఏఐతో క్రియేట్ అయిన ఇమేజెస్ ని, యానిమేటెడ్ క్యారెక్టర్లని కూడా వీడియోలుగా చేయగలుగుతుంది ఈ టెక్నాలజీ. ముఖ్యంగా ఏఐ జనరేటెడ్ ఇమేజ్ తో అయితే ఇంకా అద్భుతమైన వీడియోలు తయారవుతాయి. ఇమేజ్ లో ఎక్కువ సమాచారం లేకపోయినా క్యారెక్టర్ మన వైపు చూస్తున్నట్టు, 3D స్పేస్ లో న్యాచురల్ గా తల కదుపుతున్నట్టు అత్యంత న్యాచురల్ గా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో ఆ క్యారెక్టర్ మూమెంట్ కి అనుగుణంగా జుట్టు ఎంత న్యాచురల్ గా కదులుతోందో కూడా గమనించవచ్చు. యానిమేటెడ్ క్యారెక్టర్స్ లాంటి వాటిని కదపాలంటే ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పని ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఎమో టెక్నాలజీ వల్ల యానిమేషన్ రంగంలో కూడా ఇకపై అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్. ఏదో మొహమాటం కోసం హ్యాపీ, సీరియస్, సాడ్ అంటూ 3-4 స్టాక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి సరిపెట్టకుండా నిజంగా మనిషిలాగా పూర్తి స్థాయిలో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేలా క్రియేట్ చేయగలగడమే దీనిలో స్పెషాలిటీ. అయితే ఇలా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ రావాలంటే ముందుగా ఈ మోడల్స్ ని ట్రైన్ చేయాలి. వీడియో సోర్సులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఈ ఎమో లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు రావడం వల్ల లాభాలేంటి అంటే చాలా ఉన్నాయి. ఒకరు చేసిన యాక్షన్ ని మరో యాక్టర్ చేత పలికించవచ్చు. ఇప్పుడు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఇదే విధంగా ఒకరు యాక్ట్ చేసి దాన్ని యానిమేటెడ్ క్యారెక్టర్ కి అప్లై చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్ లో ఒకరు మాట్లాడిన విషయాన్ని మరొకరి చేత పలికించవచ్చు. అది కూడా మనం కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ తో పలికించగలిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి టెక్నాలజీల వల్ల దొంగ వీడియోలు ఎక్కువైపోవా? ఏది ఒరిజినలో ఏది కాదో తెలియని పరిస్థితి ఏర్పడదా? ప్రమాదం కాదా అంటే ప్రమాదమే. అయితే టెక్నాలజీ పరంగా చూస్తే ఇదొక అద్భుతం. అలీబాబా గ్రూప్ కి చెందిన కొందరు చైనీస్ సైంటిస్టులు ఎమోకి రూపకల్పన చేశారు. ఒక ఇమేజ్ ఆధారంగా ఇంత అద్భుతమైన, అత్యంత సహజమైన అవుట్పుట్ ని తీసుకురాగలగడం నిజంగా ఎంతో మెచ్చుకోదగిన విషయం.
కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ రంగాల్లో ఇలాంటి టెక్నాలజీలే మైలురాళ్లవుతాయనటంలో సందేహమే లేదు. హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ యువర్ ఏఐ యాంకర్ ప్రియా. కొరియర్లో వస్తువులు వస్తాయి, ఆ విషయం మనకి తెలుసు. కానీ ఒక్కోసారి ఆ కొరియర్లో పార్సిల్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. స్టేషన్ అనగానే రైల్వే స్టేషన్ గుర్తొస్తుంది సామాన్యుడికి. అలాంటి వాణ్ణి అనుమానించి పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఆందోళన ఖాయం. బతిమాలితే పేరు కూడా చెప్పనివాడు బెదిరిస్తే మాత్రం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చెప్పేసే ఛాన్స్ ఉంది. కొత్త తరం మోసాలు ఎలా ఉన్నాయో ఈ స్కిట్ చూస్తే మీకే అర్థమవుతుంది. హలో, ఎవరండి? పేరు జనార్దన. అవునండి. మీరు? మీకు ఈ రోజు ఏదైనా కొరియర్ రావాల్సిందా? అవునండి, మాకు కొరియర్ రావాలి. మీరెవరు? కొరియర్ నుంచా? కాదు, నేను పోలీస్. పోలీసా? అవును, ఇందాక చెకింగ్ లో ఈ పార్సల్ చెక్ చేశాం. అందులో చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే? క్లియర్ గా చెప్పాలా? డ్రగ్స్ ఉన్నాయండి దాంట్లో. డ్రగ్సా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తెలుగులోనే మాట్లాడుతున్నాను. పోలీస్ ఇక్కడ. అది కాదండి, నా పార్సెల్లో డ్రగ్స్ ఉండడం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నారు సార్. మేమేం పొరపాటు పడలేదు. 10 grams డ్రగ్స్ ఇప్పుడే చెకింగ్ కి పంపాం. మీ డీటెయిల్స్ అవి చెప్పండి. ఏ డీటెయిల్స్ చెప్పాలండి? అదే మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, అవన్నీ. అవన్నీ ఎందుకండి? అంటే ఇవరా? పోలీస్ ఇక్కడ. ఇది డ్రగ్స్ కేస్, చాలా సీరియస్ కేసు తెలుసా? కేవైసీ మస్ట్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ కదండి. ఆ డీటెయిల్స్ మీకెందుకు? మీరు డ్రగ్స్ కస్టమర్ కదా, అందుకే కేవైసీ చెప్పాల్సిందే. ఆ పార్సల్ నాదై ఉండదు సార్. ఇది కాకుండానే అడ్రస్, ఫోన్ నెంబర్ మీవి ఉంటాయా? అడ్రస్, ఫోన్ నెంబర్ మీవేనండి. పార్సల్ మీద ఉన్న నెంబర్ చూసే కదా కాల్ చేశాం. లేకపోతే మీ నెంబర్ మాకెలా తెలుస్తుంది? చాలా వింతగా ఉందే. మాకు కూడా చాలా వింతగానే ఉంది. డ్రగ్స్ ఇంతలా పెరిగిపోయాయి ఈ సిటీలో అని ప్రతి వాళ్ళు పార్సెల్లో ఓపెన్ గా తెప్పించేసుకుంటున్నారు. ప్లీజ్ సార్, అలా అనొద్దు. నేను స్టేషన్కి వచ్చి మీతో మాట్లాడతాను. మాట్లాడడానికి ఏముందండి, అంత క్లియర్ గా ఉంది ఇక్కడ. సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. నాది చాలా డీసెంట్ జాబ్. ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది సార్. నేను స్టేషన్కి వస్తున్నా సార్, అక్కడ మాట్లాడుకుందాం. అయితే స్టేషన్ కొద్ది కానీ ప్రైవేట్ గా కలుద్దాం. ప్రైవేట్గానా? అవునండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సెటిల్ చేసుకోవచ్చు కదా. అయ్యో, ప్రాబ్లం ఏం లేదండి. నా మిస్టేక్ అయితే ఏం లేదు. స్టేషన్కి వచ్చి మాట్లాడుతా అన్నా కదా. వద్దులేండి, స్టేషన్ కొద్దు, ప్రైవేట్ గానే కలుద్దాం. పర్లేదు సార్. మీరు స్టేషన్కి రావడం ఎందుకు? నలుగురు చూస్తారు కదా, మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నా వినండి. అయితే సరేనండి, సాయంత్రం 4:30కి రావచ్చా? వచ్చే ముందు ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి రావాలి. ఓకే సార్, అలాగే సార్. ఏంటి మొదట అంత సీరియస్గా కాల్ చేశాడు, కానీ స్టేషన్కి వస్తానంటే అక్కర్లేదంటాడు. అంత కన్ఫ్యూజింగ్గా ఉందే. హలో జనార్దన్ గారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ మా వాళ్ళు ఎవరో వస్తారంటే కలుద్దామని వచ్చానండి. మీరేంటి ఇంత డల్గా ఉన్నారు? అవునండి, నిజంగానే డల్గానే ఉన్నాను. క్రైమ్ డిపార్ట్మెంట్ కదా, అందుకే ఫేస్ చూడగానే పట్టేశాను. అరే, మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కదా? నాకు ఈ టెన్షన్లో అసలు గుర్తే రాలేదు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు కరెక్ట్ టైం కనిపించారు సార్. పొద్దుట నాకు ఒక కాల్ వచ్చింది. ఎవరి నుంచి? పోలీసుల నుంచి సార్. మీరు కూడా నేరాలు చేస్తున్నారన్నమాట. జోక్స్ వేయకండి సార్, నా మూడ్ అసలే బాగలేదు. ఓకే ఓకే, అసలు ఏం జరిగిందండి? కొరియర్లో నాకు రావాల్సిన ఒక పార్సల్ ఉందండి. ఉంటే ఉంది, అది ఈరోజు రావాల్సింది సార్. రావాల్సి ఉంటే వస్తుంది. పార్సల్ రాలేదు కానీ ఫోన్ వచ్చింది సార్. ఏమని? మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయని కాల్ చేశారు సార్. పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని కొరియర్ వాళ్ళు మీకు ఫోన్ చేయడం ఏంటి? కొరియర్ వాళ్ళు కాదు సార్, పోలీసులు కాల్ చేశారు. పోలీసులా? అదే నాకు అర్థం కాలేదు సార్. నా పార్సల్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయో అర్థం కావట్లేదు. పెడతాయి. ఆ పార్సల్ చెక్ చేస్తే అందులో 10 grams డ్రగ్స్ ఉన్నాయి, మీ డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు సార్. డ్రగ్స్ ఉంటే స్టేషన్కి రమ్మంటారు కానీ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారు? నేనైతే స్టేషన్కే వస్తానని చెప్పాను సార్, కానీ వాళ్ళే అక్కర్లేదు బయటే మాట్లాడుకుందాం అన్నారు. ఇదిగో ఇప్పుడు 4:30కి నేను వెళ్ళాలి సార్. బయటే కలుద్దామన్నారా? ఇది అసలు మీకు ఆ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఒకసారి చూపించండి. ఇదిగోనండి, ఇదే. ఎస్, ఈ నెంబరు మా లిస్టులో ఉన్న నెంబరే. మీ లిస్టులో ఉందా? అంటే పోలీస్ నెంబర్ కాదా? పోలీస్ నెంబర్ కాదు, దొంగ పోలీస్ నెంబర్. దొంగ పోలీస్ నెంబరా? అదేనండి, ఇదో కొత్త రకం మోసం.
మీ కొరియర్ పార్సిల్లో డ్రగ్స్ ఆయన బెదిరిస్తూ ఉంటారు. మీ మీద కేసు వచ్చింది, డీటెయిల్స్ చెప్పమంటారు. ఇంతకీ మీ కేవైసీ అడిగారా? అడిగారండి. కేవైసీ అనగానే నాకు ఎందుకో డౌట్ వచ్చి చెప్పలేదు. వెల్ డన్, మంచి పని చేశారు. వాళ్ళకి కావాల్సింది ఆ డీటెయిల్స్. డ్రగ్స్ లేవు, గిగ్స్ లేవు. నాకు అదే డౌట్ వచ్చింది సార్. అయినా మన డీటెయిల్స్ తెలుసుకోవడానికి డ్రగ్స్కు సంబంధం ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. అదేనండి మరి లేటెస్ట్ టెక్నిక్. జనం మీలాంటి వాళ్ళ పుణ్యం వల్ల సైబర్ నేరాల పట్ల బాగా అలర్ట్ అయ్యారు. అందుకనే ఎవడికి పడితే వాడికి అడగగానే ఏ డీటెయిల్ ఇవ్వటం లేదు. అందుకని మీరు నేరంలో ఇరుక్కున్నారని మీ ఫోన్ నెంబర్కే కాల్ చేస్తారు. అయ్యో నేరంలో ఇరుక్కుపోతామనే భయంతో మీరు డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అది లేటెస్ట్ టెక్నిక్. వారిని అవునండి, ఇలాంటి కేసులు మా దగ్గర చాలా ఉన్నాయి. పట్టుకుంటున్నాం ఒక్కొక్కరిని. అవునండి. అయినా మనం నేరం చేసామని డౌట్ ఉంటే మనల్ని స్టేషన్కి రమ్మనాలి, కానీ నేనే స్టేషన్కి వస్తానంటే వద్దంటాడు. వాడికి స్టేషన్ ఎక్కడ ఉందండి? వాడికి కూడా స్టేషన్ అంటే భయమే. వాడు కూడా నేరస్తుడే కదా సార్. వాడు కూడా నేరస్తుడే అంటున్నారు. కొంపదీసి నన్ను కూడా నేరస్తుల్లా కన్సిడర్ చేస్తున్నారా ఏంటి మీరు? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. దట్స్ ఓకే సార్. సార్ 4:30 అవుతుంది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వెళ్ళి కలవమంటారా వద్దంటారా? ఇప్పుడు ఏం చేయమంటారు? కలవకపోవటం ఏంటండి? తప్పనిసరిగా కలవండి. వాడిని పట్టుకోవడానికి మాకు ఇదే కదా ఛాన్స్. మా టీమును కూడా అలర్ట్ చేస్తాం. హలో మురళి, ఇక్కడ ఒక కేసు ఉంది, మన వాళ్ళని వెంటనే అలర్ట్ చేయి. ఓ నెంబర్ దొరికింది. మన టీం అంతా ఉన్నారా? అదే ఆ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు అన్నాడు కవి. నిజమే, ఎవరి మీద డిపెండ్ కాకపోవడం ఎప్పుడూ మంచిదే. కానీ ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో ఏఐ వచ్చేసింది. కాబట్టి మనం ఎవరి గురించి ఎదురు చూడక్కర్లేదు, ఏఐ మీదే డిపెండ్ అయిపోవచ్చు. ఓ ఆర్టికల్ రాయాలన్నా, బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయాలన్నా, మార్కెటింగ్ యాడ్ తయారు చేయాలన్నా మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇదిగో నాకు ఇది కావాలి అని ఏఐని అడిగితే చాలు, క్షణాల్లో రాసి పెట్టేస్తుంది. మనం మహా అయితే ఏం చేయాలి? ఆ అడిగేదేదో కాస్త స్పష్టంగా అడగాలి, అంతే. ఏది అడిగినా ఏఐ ఇచ్చేస్తుంది. తన సొంత క్రియేటివిటీతో రాసి పెట్టడమే కాదు, మనం సొంతంగా రాసుకున్న విషయాలకి కూడా మంచి మెరుగులు దిద్దుతుంది. మరి రచనలు చేయడంలో అందరికీ ఉపయోగపడే ఓ మంచి ఏఐ టూల్ ఉందండి. ఇది దాదాపు ఫ్రీ. దీన్ని ఇప్పుడు పరిచయం చేసుకుందామా? రైటింగ్లో ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూల్ని ఇవాళ పరిచయం చేయబోతా ఉన్నాను, వర్డ్ ట్యూన్. ఈ వర్డ్ ట్యూన్ ద్వారా మనం జనరల్గా ఏదైనా లెటర్స్ రాయాలన్నా అఫీషియల్స్కి, లేదంటే స్టోరీస్ రాసినా, లేదంటే ఎస్ఏ రైటింగ్ లాంటివి రాస్తున్నా, ఇవేవైనా కానివ్వండి, ఎక్స్పాండ్ చేయాలన్నా, లేదంటే షార్ట్ అండ్గా రాయాలన్నా, అఫీషియల్స్కి లెటర్ రాస్తున్నప్పుడు వాటిని ఫార్మల్గా కన్వర్ట్ చేయాలన్నా, లేదంటే క్యాజువల్గా రాయాలన్నా, రీరైట్ చేయాలన్నా, ఇలా రకరకాలుగా మనకి అన్ని రకాలుగా కన్వర్ట్ చేసుకోవడానికి, రాయడానికి ఉపయోగపడే ఒక మంచి టూల్ ఇది. ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తా. వర్డ్ ట్యూన్, రైట్ అండ్ పారాఫ్రైజ్ అనేది ఒకటి, తర్వాత రీడ్ అండ్ సమ్మరైజ్. ముందు మనం అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏం యూజ్ చేయొచ్చో చూద్దాం. రీరైట్, హైలైట్ ఎనీ టెక్స్ట్ అండ్ క్లిక్ టు పారాఫ్రైజ్ అని ఉంది. అంటే ఏదన్నా ఒక పారాగ్రాఫ్ను కూడా మనం తీసుకొని దాన్ని మనం రీరైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, మేక్ ఇట్ మోర్ క్యాజువల్. మనం ఇచ్చిన ఐఎస్ఐ కానీ లేదంటే ఆ లెటర్ కానీ మోర్ క్యాజువల్గా చేయడానికి బాగుంటుంది. ఫార్మల్గా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్, మేక్ ఇట్ షార్టర్. ఆ స్టోరీని మనం షార్ట్గా చేయడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్, దాన్ని కావాలి అనుకుంటే ఇంకాస్త మేక్ ఇట్ లాంగర్, సో ఎక్స్పాండ్ చేయొచ్చు. స్మార్ట్ ట్రాన్స్లేట్ అనేది ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అండ్ పారాఫ్రైజ్ అని ఉంది కదా, ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తూ అది కూడా పారాగ్రాఫ్ వైజ్గా చేసి ఇస్తుంది. సరే, ఇప్పుడు మనం ఇచ్చిన టెక్స్ట్ని అది ఇంప్రూవ్ చేస్తుందని మాట్లాడుతున్నాం కదా, అది చూసే కన్నా ముందు అసలు అది ఓన్గా కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ టైప్ యువర్ ఏఐ ప్రాంప్ట్ అని ఉంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే, మనం ఏం సబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ గురించి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ నుంచి జనరేట్ చేయొచ్చు. సో ఒకసారి ఏమున్నాయో చూస్తే, కేటగిరీ వైజ్ సెలెక్ట్ టెంప్లేట్ అని ఉంది కదా, ఇక్కడ బిజినెస్ గురించి చూస్తున్నాం. బిజినెస్లో ఈమెయిల్ క్రియేట్ చేయొచ్చు, లింక్డ్ఇన్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు, ట్విట్టర్ థ్రెడ్ అని ఉంది, ఆ తర్వాత బ్లాగ్ పోస్ట్ కూడా రాయొచ్చు. అలాగే నెక్స్ట్ మార్కెటింగ్ చూద్దాం, ప్రమోషనల్ ఈమెయిల్ రాయొచ్చు, యాడ్ కాపీ రైటింగ్ ఉంది, క్రియేటివ్ హెడ్లైన్స్, అలాగే బ్లాగ్ పోస్ట్, నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ రాయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్, పర్సనాస్ అని ఉంది, తర్వాత బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. హెచ్ఆర్ దాంట్లోకి వెళ్ళి చూస్తే జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, క్యాండిడేట్ ఫాలో అప్ ఉంది, అలాగే లింక్డ్ఇన్ పోస్ట్ గురించి ఉంది. పర్సనల్ విషయానికి వస్తే వొకేషనల్ గ్రీటింగ్ అని, తర్వాత రెజ్యూమే, తర్వాత కవర్ లెటర్, ట్విట్టర్ థ్రెడ్,
బ్లాగ్ పోస్ట్, ఇలా రకరకాలుగా ఆప్షన్స్ మనకే ఉన్నాయి. సో ఇప్పుడు మనం బిజినెస్లో కంటెంట్ని క్రియేట్ చేద్దాం. సో బ్లాగ్ పోస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మాస్టరింగ్ ద ఎలిమెంట్స్ బిల్డింగ్ అండ్ అ సక్సెస్ఫుల్ ఆన్లైన్ బిజినెస్ అని దీన్ని కాపీ చేసుకుని ఒక బ్లాగ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బిల్డింగ్ సక్సెస్ఫుల్ ఆన్లైన్ బిజినెస్ అని చెప్పి కీ పాయింట్స్ అడుగుతున్నాం కదా. సో ఈ అప్వర్డ్ యారో మార్క్ క్లిక్ చేస్తే జనరేట్ చేస్తుంది. జనరేటింగ్ యువర్ కంటెంట్ అని ఉంది కదా, చూడొచ్చు మనం. ఐడెంటిఫై యువర్ నిషే, డెవలప్ అండ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, బిల్డ్ అండ్ ఎంగేజింగ్ వెబ్సైట్, అలాగే ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్, లీవరేజ్ టెక్నాలజీ, build an online community, continuously improve and adapt, stay organized and manage time, network and collaborate, embrace failure as a stepping stone. సో చూస్తున్నాం కదా, ఒక బిజినెస్కి సంబంధించింది మనం కీ పాయింట్స్ అడిగినప్పుడు సక్సెస్ అవ్వడానికి ఏమేమి కావాలి అనేది చాలా నీట్గా మనం కావాల్సినవన్నీ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేది సింపుల్గా చూస్తున్నాం క్రియేట్ చేసేది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ పారాగ్రాఫ్ని ఫార్మల్లోకి కన్వర్ట్ చేస్తాం. However, the reality is far from the promises made by these companies. సో ప్రతి సెంటెన్స్ని కూడా ఫార్మల్గా ఉండేలాగా మార్చింది. ఇలాగే మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ని మనం ఫార్మల్లోకి కన్వర్ట్ చేయొచ్చు, రీరైట్ చేయొచ్చు, క్యాజువల్లోకి కన్వర్ట్ చేయొచ్చు, షార్టైన్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు అదే పారాగ్రాఫ్ని. అలాగే ట్రాన్స్లేట్ చేయొచ్చు. సరే, ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనకి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు క్యాజువల్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. అదే పారాగ్రాఫ్ చూడొచ్చు, క్యాజువల్లోకి కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ ఎక్స్పాండ్ చేసిన దాంట్లో ఇచ్చిన ప్రతి లైన్ని మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన దాన్ని వాడుకోవడం కోసం కాపీ బటన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి దాన్ని మాత్రం కాపీ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం ఈ వర్డ్ ట్యూన్ అనే ఈ టూల్ని యూజ్ చేస్తూ మంచిగా మనం ఇచ్చే కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, మనం అనుకున్న రీతిలో మార్చుకోవచ్చు. అలాగే ఇంతకుముందు చూపించినట్లుగా ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదంటే షార్టైన్ చేయొచ్చు, రీరైట్ చేయొచ్చు, ఇంకా చాలా రకాలుగా పారాగ్రాఫ్ వైజ్గా కూడా మనం మార్చుకోవడానికి ఉంటుంది. కానీ ఇది ఫ్రీ వర్షన్లో మనకి ఎంతవరకు అయితే సరిపడుతుందో అంతవరకు ఫ్రీ వర్షన్లో యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఒకవేళ అసలు అప్గ్రేడ్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. అప్గ్రేడ్ క్లిక్ చేస్తే ఫ్రీ వర్షన్ అయితే జనరల్గా 10 రీరైట్స్ అండ్ స్పైసెస్ అ డే. బేసిక్ యూజ్ చేసుకున్నా కూడా ఇక్కడ మనం 10 రీరైట్స్ చేయొచ్చు రోజు, అలాగే 3 సమరీస్ చేయొచ్చు ఒక రోజులో, అన్లిమిటెడ్ టెక్స్ట్ కరెక్షన్ చేయొచ్చు, ప్రీమియం సపోర్ట్ ఉంటుంది. సో మొత్తంగా ఇది ఫ్రీగా. అలాగే అడ్వాన్స్డ్కి వెళ్తే మనం పే చేసుకుంటే కొంత 30 రీరైట్స్ అండ్ స్పైసెస్ అడే అని అడ్వాన్స్డ్ అయితే చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కావాలనుకుంటే అది కొంత పే చేయాల్సి ఉంటుంది, డాలర్స్లో మనకి ఇస్తున్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ అన్లిమిటెడ్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంత పే చేసి యూజ్ చేయాల్సిన అవసరం రాకపోయినా జనరల్ అవసరాలకైతే ఈ బేసిక్ వర్షన్ సరిపోతుంది కాబట్టి మీరు అందరూ ట్రై చేయొచ్చు.